ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం. నేను సృష్టి పుస్తక చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తారీఖు 2/5/2026. మనం కోతి నుండి పుట్టాము. కానీ కోతికి ఆ కృతజ్ఞత ఉందన్నమాట. ఇప్పటికి కూడా కోతి మాంసం తినదన్నమాట. అదే పశువు ఉంది. పశువు గూడా తల్లి లేని పిల్లలకు పాలిస్తుందనమాట. ఆ పాలతోనే ఆ తల్లి లేని పిల్లలు బతుకుతారంట. అందువల్ల అటువంటి చంటి పిల్లలు మన పాలు తాగుతున్నారే, అందుకనేసని అది కూడా మాంసం తినదనమాట. చూసారా? ఒక కోతికి ఉండే బుద్ధి, పశువుకుండే బుద్ధి మనకు లేదు. ఒకవేళ మనం చిన్నప్పుడు తిన్నామో ఏమో, మధ్య వయసులో తిన్నామో ఏమో, కనీసం ఒక వయసు, ఒక తారతమ్యం, ఒక పద్ధతి, అని వచ్చిన తర్వాత కూడా మనం మానకపోతే ఇంకా చెప్పలేం. కాబట్టి మన ఆరోగ్యానికి కూడా అది అంత మంచిది కాదు. రెండవది వచ్చేసి మనం శాకాహారులుగానే పుట్టాము. కానీ శాకాహారులన్నది మరచి మాంసాహారులుగా మారాము. కాబట్టి దయచేసి మాంసాహారులుగా ఉండేవారు శాకాహారులుగా మారితే చాలా మంచిది. ఓం శక్తి.